మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభుల వారి నామంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరొచ్చిన ప్రియులందరికీ శుభములు వదనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క కలయికలో అనేక విషయాలను మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. నేర్చుకొని ఆనందించడమే కాకుండా అనుసరించడానికి మన ప్రయత్నాలు మొదలవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ దినం కూడా ఆలోచించబోయేటటువంటి అంశాన్ని మీకు ముందుగా తెలియజేశాం. నీ మరణ వాంగ్మూలం ఏమై ఉండాలి? మరణ వాంగ్మూలం అనేటటువంటి ఈ క్రియ, దీని గురించి మనకు తెలియదేం కాదు. చాలా మంది మనుషుల విషయాల్లోకి వచ్చి మనం ఆలోచిస్తే మరణం అనేటటువంటిది ఈ భూమి మీద ప్రతి మనిషికి సంభవిస్తుందన్న సంగతి మనకి బాగా తెలుసు. మరణం నుండి తప్పించుకునేటటువంటి వాడు ఎవడైనా కలడా అంటే ఎవడు లేడు. మరణానికి ముందు మనిషి ఇచ్చేటటువంటి మాటలు చాలా ఆసక్తికరంగా మనం ఆలకిస్తాం. వాటినే ప్రామాణికంగా మనం భావిస్తాం. అంటే మనుషుల యొక్క చివరి మాటలు ఆ చివరి క్షణాలలో జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో, ఆ మనిషి మరణించిన తర్వాత దాదాపు కర్మకాండలు జరిగేంత వరకు వాటిని గురించే మనం వచ్చి విచారించేటటువంటి వాళ్ళకు కూడా ఆ సంగతులే చెప్తూ ఉన్నాం. ఇదిగో చివరిగా ఇలా అన్నాడు, ఇలా చేయమన్నాడు, ఇలాంటి మాటలే పదే పదే వచ్చినటువంటి వారితోనల్లా ఈ సంగతులే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఇలా అంటే చివరి మాటలు కాబట్టి. ఏదైనా హత్యాకాండలో కావచ్చు, కొన ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు కూడా హాస్పిటల్లో వాళ్ళు ఐసీయూలో ఉన్నప్పటికీ డాక్టర్ గారి యొక్క పర్మిషన్తో ఆ హత్య సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి కోర్టు పర్మిషన్తో కూడా పోలీసులు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇదిగో నీకు ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు దీన్ని అనేటటువంటి మాటలను వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. చాలామంది కోడలను హింసించేటటువంటి విషయాల్లో చాలామంది కోడలు కూడా కృష్ణాయిలు పోసుకొనో లేకపోతే ఊరేసుకొనో చచ్చిపోయేటటువంటి దినాలలో పోలీసు వాళ్ళు వెళ్ళి ఇలా నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఎవరు నిన్ను ఇలా ఏమైనా బాధ పెట్టారా అని అడిగితే ఈ చివరి మాటలను వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. నేను ఏదైతే వాంగ్మూలంగా ఇస్తానో దానిని బట్టి ఒకవేళ నా భర్త పైన నేను చెప్తే, ఇప్పుడు భర్తను ఏం చేస్తారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, శిక్ష విధిస్తారు. ఒకవేళ అత్త మీద చెప్తే అత్తను కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. కాబట్టి నా జీవితం ఎలాగూ ఇలా తయారైపోయింది కాబట్టి నేను పోతూ పోతూ మరొకరిని ఎందుకు జీవిత ఖైదులోకి పంపించను అని నా మరణానికి ఎవరు కారకులు కాదు అనేటటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇలా కాదు, నా స్థితి ఇలాగ రావడానికి గల కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళు బ్రతికున్న రోజులు దీన్ని అనుభవించాలనేటటువంటి ఆలోచనతో జరిగినటువంటి నేరానికి పలానా వాడు కారణం అని చెప్పి మరణిస్తూ ఉంటారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అప్పుడప్పుడు చూడండి, విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, హెలికాప్టర్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, అది పేలిపోయేటటువంటి కొన్ని నిమిషాల ముందు ఆ కాక్పిట్లో ఉన్నటువంటి, అంటే డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఏ బాక్స్, బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. అందువల్ల ఆ విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, ఏదైనా కారణం చేత అవి ఎక్కడైనా తేలిపోయి చిన్నాభిన్నం అయిపోతే అక్కడికి వెళ్ళి క్రూజ్ టీము ఎవరైనా బ్రతుకుంటారా అని ఎతకరు. దేన్ని ఎదుగుతారని అంటే ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుంది అని ఎదుగుతారు. ఎందుకు ఆ బ్లాక్ బాక్స్ను ఎతకడం అని అంటే ఇందులో చివరి క్షణాలలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా
రికార్డ్ అయి ఉంటాయి. అందువల్ల ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేటటువంటి విషయాలను ఆ మాటల ద్వారా వీళ్ళు ఒక అవగాహనకు వచ్చేటటువంటి పరిస్థితి నేనున్నటువంటి టెక్నాలజీలో మనకు కనిపిస్తుంది. అంటే చివరిగా మనుషులు ఏం మాట్లాడతారో ఆ మాటలు అత్యంత విలువైనటువంటివిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. నిజంగా మనకు కూడా అంతే. మన ఇళ్లలో కూడా చాలామంది పెద్దవాళ్ళు అనగా నాన్న కానీ అమ్మ కానీ చనిపోయేటటువంటి స్థితిలో వాళ్ళు మనల్ని అందరినీ పిలిచి లేకపోతే మనల్ని పిలిచి వాళ్ళ దగ్గర మనం ఉంటే ఆ చెప్పేటటువంటి చివరి మాటలు మనకి చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ సంగతి మనకి బాగా తెలుసు. అందుకని చివరి గడియలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి మాటలుగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. చక్రవర్తి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఈ విషయాల మీద కొంత అవగాహన ఉంటుందా అంటే ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ చివరి క్షణాలలో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, చేసినటువంటి క్రియలు కానివ్వండి, అతను పలుకుతున్నటువంటి ప్రతి మాట యొక్క భావాన్ని ఏం చేస్తుంటారని అంటే నిజంగా చాలా గొప్పగా పరిగణిస్తూ ఉంటారు. మనకు తెలుసు, మనం కూడా ఇప్పుడు ఏదో కొంచెం యవ్వనంలో ఉన్నాము, కొంతమంది ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాం. కాబట్టి వృద్ధాప్యమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా భావిస్తాడంటే ఇదిగో నేను ఇక వృద్ధునైపోతున్నాను కాబట్టి నన్ను కన్న కూతుర్లు కావచ్చు, కన్న కొడుకులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఈ వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు మనల్ని పెద్దగా పట్టించుకోరు. అంతే కదా, పట్టించుకుంటారా? పెద్దగా పట్టించుకోరు. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా చివరి దశకు వచ్చేటప్పుడు మనకంటూ ఓ చిన్న రేకుల షెడ్డు, వీలుంటే ఓ చిన్న ఫ్యాను అనేటటువంటి మాత్రమే ఆ కట్టించినటువంటి ఇంట్లో కూడా మనల్ని పెట్టరు. ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి పక్కన ఓ చిన్న గుడిసె లాంటిది వేసేసి, ఓ రేకుల షెడ్ లాంటిది వేసేసి పెడుతూ ఉంటారు. పోనీ అలాగని చెప్పి ఏమన్నా వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అంటే మనవాళ్ళు కావచ్చు, లేకపోతే ముని మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమన్నా మనల్ని బాగా చూసుకుంటారా అని అంటే పట్టించుకుంటారా అంటే లేదు లేదు, ఆట పట్టిస్తారు తప్ప పట్టించుకోరు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందువల్ల ప్రేమటువంటి వాళ్ళరా ఇక మనం పుట్టినంత వరకు పుట్టినప్పుడు నువ్వు ఉన్నటువంటి చివరి రోజుల్లో పుట్టినప్పుడు కంటే కొన్ని క్షణాలు పుట్టిన తర్వాత ఏం చేశాడు అనేటటువంటి విషయాలు ఎక్కడ మనం మన గురించి చర్చించుకోరు. ఎందుకంటే పుట్టిన తర్వాత మనం కాళ్ళు ఆడించామా, నోరు ఆడించామా ఇలాంటివి ఎవరు చెప్పుకోరు. కానీ చివరి దినాల్లో ఉన్నటువంటి ఏ ప్రక్రియ అయినా కూడా చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. మనకు తెలుసు. డాక్టర్ గారు నువ్వు పోతావు అని అనగానే ఏమంటే ఇతను ఏమైపోతాడు, ఇక మనకి దొరకడు అనగానే నిజంగా అప్పుడు ఎవరి మీద ఆలోచన కలుగుతుంది? ఆ చివరి క్షణాల్లో ఓహో ఇక నా జీవితం ఇక కనిపిస్తున్నటువంటి మనుషులు కనిపించకుండా పోతారే, అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో, అసలు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి ఆ స్థితి, ఆ చివరి గడియలు ఏవైతే ఉంటాయో మనకు కొంచెం ముందుగా అర్థమైంది అనుకోండి, ఓ ఈ రాత్రికి చనిపోతానేమో అనేటటువంటి ఫీలింగ్ మనలో వచ్చినప్పుడు నిజంగా ఎవరు జ్ఞాపకం వస్తారు మనకని అంటే దేవుడే జ్ఞాపకంకి రావాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తామో తెలియనటువంటి పరిస్థితి. అప్పటి వరకు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, అప్పటి వరకు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు అసలు ఎవరిని చూడగలుగుతాను, అసలు ఏంటి దేవుడు అనేటటువంటి ఈ భావనను గురించి ఏదో బ్రతికినప్పుడు ఏదన్నా చేసుంటే బాగుండు. ఎందుకంటే చివరి క్షణాలు అనేటటువంటివి ఎలా ఉంటాయా అనేటటువంటి ఆలోచన, ఎందుకంటే మనం బ్రతుకున్నాం కాబట్టి పెద్దగా అలాంటి ఆలోచనలు రావు. కానీ అదే ఓ చివరి క్షణాల్లో మంచం మీద పడిపోయినప్పుడు మనల్ని తీసుకెళ్లి మరొక వ్యక్తి లెటిన్లో కూర్చోబెట్టి మళ్ళీ ఎతకొచ్చి మంచంలో పండేసేటటువంటి ఆ ప్రక్రియలు, అలాంటి పరిస్థితి కూడా లేకుండా మనకేదో డైపర్లు తగిలించేసి ఆ తర్వాత పని చేయడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసేసి, చూసారా మన కన్న బిడ్డలే ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని చూడాలనుకున్నటువంటి సైతం మన భావాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా చావు నుంచి తప్పించుకునేటటువంటి నాదులు ఎవరు ఉండడన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఆ చివరి క్షణాలలో ఏం చెప్తే బాగుంటుంది, ఎవరికైనా కూడా ఏం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా వాటిని చాలా ముఖ్యమైనటువంటి వాటిగా పరిగణిస్తాం, చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చివరి క్షణాలలో ఏం చెప్తే బాగుంటుందని కాకుండా ఇదిగో ఆ తర్వాత బ్రతికున్నటువంటి వారికి నేను ఇవి చెప్తే వాళ్ళు ఆ విధంగా
చేస్తారు. కాబట్టి ఈ చివరి క్షణాలలో నేను మరణిస్తున్నాను కాబట్టి నా వాంగ్మూలం అనేటటువంటి ఈ ప్రక్రియలో ఫలానాది చెప్తే బాగుంటుంది అన్న ఆలోచనతో, ఇదిగో నాన్న చచ్చిపోతున్నాడురా, అందువల్ల ఒకసారి బ్రతికున్నప్పుడే వచ్చి చూసుకోండి అని అంటే, ఇంకా బ్రతికున్నాడు కదా చచ్చిపోయినప్పుడు చూద్దామని అంటారా లేదా? ఎక్కడైనా దూర ప్రదేశంలో దూరదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో మంచాన్ని పడుకున్నాడు రండి అని అంటే వస్తారా? బతుకున్నాడు కాబట్టి వస్తావులే. అదే చనిపోయాడని చెప్పగానే ఎన్ని పనులున్నా కూడా అన్నీ మానేసుకుని వచ్చేస్తారు. మంచాన పడినటువంటి చివరి దినాల్లో కూడా ఎందుకు బంధువులందరినీ పిలిపించండి అని డాక్టర్లు ఎందుకు చెప్తారని అంటే, అలా పిలిపించినప్పుడు బంధువులు మాత్రమే కాదు, పిల్లలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, మనవళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దినాన్ని వచ్చి చూసేసి పోతూ ఉన్నప్పుడు ఎందుకు అలా మరణించక ముందే కొన్ని దినాలు మనల్ని సందర్శిస్తారని అంటే, ఏదైనా మనం దాచిపెట్టినటువంటి వాటి యొక్క వివరాలు, మనం కూడబెట్టినటువంటి ఆస్తి తాలూకు పత్రాలు, ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే ఆ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క వివరాలు మనకి ఏమన్నా చేరవేస్తాడేమో అన్న ఆలోచనే మనలో ఉంటుంది. అంతే కదండి. మనం ఎవరికైనా అప్పులు ఇవ్వాలన్న పదం ఒకవేళ పలానా వాడికి అప్పులు ఇవ్వాలని ఇది నువ్వు తీర్చానండి, ఈ సంగతి మాకు చెప్పలేదు మా నాన్న అంటాం మనం. కానీ ఎవరి దగ్గరైనా మనం అప్పు ఇచ్చున్నాం అనగానే వాడి పేరు అన్నీ రాసుకుని జాగ్రత్తగా వాడి దగ్గర నుంచి మళ్ళా వసూలు చేసుకునేటటువంటి పరిస్థితులు. అందువల్ల చివరి క్షణాల్లో మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకోవడానికి నాన్న ఏం చెప్తాడు, ఆస్తి వివరాలు చెప్తాడు అనుకునే కన్న బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా ఆయన్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా గుర్తొచ్చుంటుందేమో ఇప్పుడు, నాన్న చెప్పండి ఆ పత్రాలు ఎక్కడ పెట్టావు, ఆ బంగారు ఎక్కడ పెట్టావు, వీటి వివరాలనే మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పడానికి కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనికి భిన్నంగా మనం ఆలోచించేటటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉందని అంటే, క్రైస్తవ్యంలోకి వచ్చాం కాబట్టి, క్రైస్తవులుగా మనం చలామణి అవుతున్నాం కాబట్టి, ఈ చివరి క్షణాలలో ఏం చెప్తే బాగుంటుంది అనేటటువంటి విషయాలను మనం ఈరోజు ఆలోచించకపోతే, ఆ చివరి క్షణాలలో ఏం చెప్తే బాగుంటుందన్న ఆలోచన కంటే ఇదిగో ఆస్తి వివరాలు కూడా మనం చెప్పేసిపోతే బాగుంటుందన్న ఒక నిర్ణయానికి మనం వచ్చేస్తాం తప్ప మిగిలినటువంటి విషయాల జోలికి మనం వెళ్ళము. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ మరణ వాంగ్మూలం ఏమై ఉండాలి? ఆస్తి వివరాలను చెప్పేదానికి సజావుగా ఉండాలా? కొన్నిసార్లు మనకు తెలుసు అంత చెప్పేంత టైం ఎక్కడ ఉంటుందన్న, ఆల్రెడీ గుండె పోటు వచ్చిందనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే వెంటనే ఎమర్జెన్సీకి పోగానే డాక్టర్ గారు చేయలేపు ఇలా సారీ బ్రదర్ అంటారు. అంతేనా? వేరే మాట్లాడ సారీ అనగానే మనం ఆయనకి సారీ చెప్పి ఈయన బయటికి తీసుకురావాలి. చూసారా? అంత టైం కూడా ఉండదు మనకి, అంత టైం కూడా ఉండదు. పోనీ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, స్పాట్లోనే ఏమైందంటే స్పాట్ డెడ్. అంటే మరొక మాట మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి ఈ విచిత్రాలు మన జీవితంలో జరుగుతుంటాయి. మనం చాలామంది యొక్క జీవితాలు కూడా మనం ఇలాగనే ముగిసిపోతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ దేవుడు మనకి ఏదైనా అవకాశం ఇచ్చి మంచంలో పడిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కొంతకాలం కానీ మనకు అనుగ్రహిస్తే, ఆ అనుగ్రహించినటువంటి కాలంలో ఏం చెప్తే బాగుంటుంది? అలాగని చెప్పి మనం ఏమన్నా ఆస్తులు కూడబెట్టి పత్రాలు, షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి పత్రాలు ఇవన్నీ పలానా దగ్గర దాచిపెట్టినామని చెప్తే బాగుంటుందా? కానీ మనలో ఎవరో అంత గొప్పవాళ్ళం కాదు. మనం ఏదో ఆస్తులు కూడబెట్టి ఏదో తెలియనటువంటి ప్రదేశాల్లో స్థలాలు కొనేసి ఎక్కడో దాచిపెట్టి ఈ విషయాలు బిడ్డలకి చెప్పకపోతే వాళ్ళు అయినా ఎలా కనుక్కుంటారు అనేటటువంటి పద్ధతులు అయితే మన దగ్గర ఏమీ లేదు. అందువల్ల ఏం చెప్తే బాగుంటుంది అన్న ఆలోచనకి క్రైస్తవ్యంలోకి వచ్చాం కాబట్టి, బైబిల్ను నమ్ముతున్నాం కాబట్టి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం ఆలోచన చేస్తే మన వాంగ్మూలానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకి రావచ్చు. అందుకని ఇప్పుడు బైబిల్ని ఆలోచించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏ మాటలైనా చెప్పచ్చు వాంగ్మూలంగా, కానీ వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అది పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది, ఏదైనా దొంగతనానికో లేకపోతే మరేదన్నా. అలాగే బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నటువంటి ఆ క్లూస్ టీము ఏం జరిగి ఉంటుంది మరణానికి ముందు అనేటటువంటి వాటి విషయంలో ఒక అవగాహనకు, అందులో ఉన్నటువంటి రికార్డును బట్టి ఒక అవగాహనకు వచ్చేస్తుంది. మరి మన అవగాహన ఏంటి? మన మరణ వాంగ్మూలం తాలూకు వివరాలు ఏంటి అని ఆలోచించే ముందు
లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధన గ్రంథంతో పాటుగా క్రొత్త నిబంధనను యాడ్ చేశాడన్న సంగతి మనకు బాగా తెలుసు. పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి 39 పుస్తకాలలో అనేక మంది మరణావస్థలోకి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు మనకి రికార్డ్ చేయబడ్డాయి. సో ఇప్పుడు రికార్డ్ చేయబడినటువంటి ఆ దాఖలాలు ఎవరైతే మరణకాలము సమీపమైనటువంటి ఉన్నారో ఆ మరణకాలంలో ఏ వాంగ్మూలాలు అయితే వాళ్ళు ఇచ్చారో ఆ మాటలను ఒక్కసారి మనం తెర మీదకి తెచ్చుకుంటే, ఒక్కసారి మరణానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మైకే పెట్టి ఏం చెప్తారో చెప్పండి మాకు అని మనం అడిగితే ఎలా ఉంటుందో అనేటటువంటి మాటలు కూడా తండ్రి అయినటువంటి దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు వెళ్ళి ఆలోచించేద్దాం. ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళనే ఏ మాటలు చెప్పారనేటటువంటి విషయాల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఎక్కడ ఆలోచిద్దాము అని అంటే, ఒక్కసారి మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి కనాను వరకు నడిపించినటువంటి వ్యక్తి, కనానులోకి ప్రవేశించకుండా ఇదిగో యోర్దాను యువతలే మరణించినటువంటి వ్యక్తి, తన మరణ కాలము సమీపించినప్పుడు తన వాంగ్మూలాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నాడు, ఆ వాంగ్మూలాన్ని బట్టి ఏ మాటలు చెబుతున్నాడో ఒక్కసారి మనం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి నుంచి మనం ఆలోచించేద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం మొదటి నుంచి. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనే, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. 120 ఏండ్లని ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ మోషేకున్నటువంటి ఆయుష్కాలం ఎంత, ఆయన బతికిన దినాల లేక సంవత్సరాల సంఖ్య ఎంత, అంతేనా? అంటే ఇప్పుడు 120 అని ఆయనే చెప్తున్నాడంటే ఇప్పుడు చావు కాలం దగ్గరగా ఉందనే, ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాడనే, దగ్గరగా ఉందన్న సంగతి మనకు అర్థమైపోయింది. నా వయస్సు 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను. అంటే 120 సంవత్సరాల్లో ఏం చేయగలను? రావడం కానీ పోవడం కానీ అనేటటువంటిది జరగదు. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్టు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనమునకు చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్టు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును అని చెబుతూ యెహోషువకి ఏం చెప్తున్నాడో తెలుసా? నిబ్బరము కలిగి, ఎలా ఉంటున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడేయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం ఉండకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అంతే. ఆ చెప్పి ఏమైపోయాడు? తప్పకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎలా ఉంటాయండి యెహోషువకి కానీ అటు ఇశ్రాయేలుకి కానీ? అంటే ఎంత ఊపునిస్తాయి, ఎంత ఉత్తేజాన్ని వాళ్ళ జీవితాల్లో అనుగ్రహిస్తాయి. చూడండి ఎంత చక్కగా ఆ మరణ వాంగ్మూలపు మాటలను మోషే గారు తెలియజేస్తున్నారు. ఎక్కడ భయపడబాకండి, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీ ముందు నడిచేవాడు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు నా ముందు నడిచింది దేవుడే. కాకపోతే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి నేను యోర్దాను నది దాటలేను, కానీ నేను వచ్చుచూ పోవుటకు నాకున్న ఈ వయస్సు సరిపోదు. అంటే దాదాపుగా ఇక గంటల్లోనే నా యొక్క ప్రయాణం ఉంది.
అందువల్ల ఇక మీ ముందు నేను ఉండలేను. కాబట్టి మీరు ధైర్యం కలిగి ఉండండి. ఏ రాజులైనా మీ ముందు రారు, ఓడిపోతారు. సార్ ఎలాంటి వాంగ్మూలాన్ని అయితే ఇస్తున్నాడో అలాంటి వాంగ్మూలపు ఆ చివరి మాటల యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు నిజంగా ఆ మాటలు విన్నటువంటి యెహోషువ కావచ్చు, ఇశ్రాయేల్ కావచ్చు, ఎంత ధైర్యాన్ని కూడబెట్టుకొని ఆ తర్వాత యోర్దాను దాటుతారండి. నిజంగా అలాంటి ఉత్తేజపు మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో? ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి. అంతేగాని నేను ఫలానా వాడికి ఎంత ఇచ్చాను, వాడు నాకు ఎంత ఇచ్చాడు, ఇదిగో నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ ఏమైనా మాట్లాడా? లేదు ప్రియమైనటువంటి వాడు. ఓ మరణ వాంగ్మూలాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ చివరి మాటలు ఎంత మనిషిలో ఎంత ఉత్తేజాన్ని నింపుతున్నాయో మనం ఆలోచించుకుంటే దేవుని పట్ల వారు కనపరచవలసినటువంటి భయభక్తులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో మనం అర్థం చేసుకుంటే అలాంటి వైఖరిని ఆ తర్వాత బ్రతికున్నటువంటి వాళ్ళు కనపరచాలని కోరుకుంటున్నాడు మోషే గారు కూడా. సో ఎవరిదైతే ఈ మాటలు చెప్పి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజులకు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకంటే ముందుగా దేవుడే ఉంటాడు అనేటటువంటి మాట చూసారు. అందువల్ల మరణ వాంగ్మూలం ఇచ్చేటటువంటి ఆ మాటలను నిజంగా ఆ విన్నటువంటి వ్యక్తులు ఆ చెప్పినటువంటి ఆ మాటలు చెప్పి చనిపోయాడు అనుకోండి, నిజంగా అవి మనలో ఎంత ఉత్తేజాన్ని నింపుతాయో మీరు ఆలోచించగలిగితే ఇక నాకేం భయం లేదు. ఇదిగో మరణించబోయే ముందు చెప్పినటువంటి మోషే మాటలు చాలా అద్భుతంగా యెహోషువ గారి జీవితంలో పనిచేసాయి. ఇప్పుడు యెహోషువ గారికి కూడా మళ్ళీ ఏ కాలం సంభవించింది? మళ్ళీ ఇలాంటి కాలమే సంభవించింది, అంతే కదా. అంటే ఏ మాటలైతే మోషే గారి చివరి కాలాల్లో విన్నాడో ఇప్పుడు మోషే గారి యెహోషువ గారి కాలంకి వచ్చేటప్పటికి ఇప్పుడు యెహోషువ గారు కూడా ఏం చెప్పారు? ఒక్కసారి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలోకి వెళ్ళి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వారి శత్రువులలో ఎవరను వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలిగి చేసిన మీదట అనేక దినములైన తర్వాత, అంటే ఆల్రెడీ కనాన దేశంలోకి వెళ్ళారు, స్థిరపడిపోయారు, నెమ్మదిగా ఉంది వాతావరణం. అలాంటి పరిస్థితుల్లో అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరముల గల వృద్ధుడాయ. అంటే ఈయనకి కూడా ఏ కాలం వచ్చేసింది? ఇప్పుడు మరణకాలం వచ్చేసింది. ఇక మరణంకి వెళ్ళిపోతాడు. ఇక తను జీవిస్తున్నటువంటి మనుష్యుల మధ్య అతను ఇక ఉండడు. తను పీలుస్తున్నటువంటి గాలి ఇక తనను తాకుతుందేమో కానీ తన లోపలికి వెళ్ళద్దు. చూసారా ఇలాంటి బహు వృద్ధులయ్యారు. అప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి, ఎప్పుడు పెట్టారు మీటింగ్? ఎంతమందిని పిలిచాడు? నేను బహు వృద్ధుడని అయిపోయాను, నేను ఉండను. పిలిచి ఎట్లా అన్నాడు? వారితో ఎట్లా అన్నాడు? నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జన్మలకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును. 6వ వచనం చూద్దాం. అంటే ఈ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వాంగ్మూలం అయితే ఉందో ఇదంతా రికార్డ్ చేయబడింది. 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కాని కుడికి కాని దాని నుండి తొలగిపోక ఏం చేయాలంట? దాని నుండి తొలగిపోక మీరు మోషే గారు ఏ గ్రంథం అయితే మన కొరకు, ఏ చట్టం అయితే మన కొరకు ప్రతిపాదన చేశాడో, ఏ చట్టాన్ని అయితే దేవుని యొద్ద నుండి పొంది మనకు అనుగ్రహించాడో, ఇప్పుడు మీరు కూడా అదే చట్టాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఈ చట్టం నుంచి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా చూసుకోండి అని చాలా జాగ్రత్త కలిగినటువంటి మాటలు. తర్వాత జీవించబోయే జీవితానికి అవసరమైనటువంటి మాటలు చెప్తున్నాడు, అవసరమైనటువంటి మాటలు. అంతేగాని ఈయన కూడా ఆస్తి వివరాలు ఏమీ చెప్పట్లేదు.
ఆస్తి అంతస్తుల గురించి, ఇదిగో ఏ ఏ తోట ఎవడికి ఇవ్వాలో అనేటటువంటి విషయాలు కూడా అక్కడ ప్రస్తాపన రావట్లేదు. మోషే గారు కూడా చెప్పింది అదే. ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి చట్టాన్ని మీరు గౌరవించి ఆ చట్టం ప్రకారం నడుచుకోవాలి. యెహోషువ గారు కూడా చెప్పింది అదే. దేవుని యొక్క ఆజ్ఞలకు కుడికి కానీ ఎడమకు కానీ మీరు తిరగకూడదు. చూసారు, వారి జీవితాల్లో వారు పొందినటువంటి మరణ వాంగ్మూలపు తాలూకు మాటల యొక్క సారాంశం ఇది. పోనీ వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి వాంగ్మూలమేనా ఇప్పుడు మనం పరిశీలన చేసేదంటే కాదు. ఇంకా మనకి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సమూయేలు గారికి కూడా మరణకాలం సమీపించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటో కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. అదిగో, అంటే మీరే కదా రాజు కావాలని కోరారు నన్ను. 8వ అధ్యాయంలో అలాగే చేశాను. ఆ రాజు మీకు వచ్చేస్తున్నాడు. నేను తల నెరిసిన ముసలివాడను. అదిగో, నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తల నెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చి ఇదిగో నేనున్నాను. నేనెవని యుద్ధనైనను తీసుకుంటున్నా, ఎవరి యుద్ధనైనను ఎవరి వద్దైనను తీసుకున్నానా? అప్పుడప్పుడు చూడండి, నాకు మా బంధువులు హిందువులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా నేను మేము అలా సరదాగా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఏదో వాళ్ళు కట్టాల్సిన బిల్లు నేను కట్టాను అనుకోండి, వెంటనే అమ్మమ్మ అలాంటి పని చేయి బాబు అంటే నువ్వు ఇచ్చిన ఆ బిల్లుకి మేము రుణస్థులం అయిపోతాం. ఈ రుణం మళ్ళీ మేము తీర్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ అందువల్ల దయచేసి 10 పైసలు కూడా మా కొరకు ఖర్చు పెట్టద్దు అనేటటువంటి, అంటే ఓ రుణం తాలూకు వ్యవహారం అంతా ఏదో వాళ్ళకి తెలిసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఏది ఖర్చు పెట్టించుకోరు. అయితే ఇక్కడ ఈయన చెబుతూ, నేను ఎవని ఎద్దునైనను నేను తీసుకున్నానా, ఎవని గాడిదనైనను, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు బాగుపడకుండా ఎవరి యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా. అదిగో ఏం చెప్తా, చివరి మాటలు మీకు బాగా ఆలోచించండి. నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నాను కదా, నేను మీకు ప్రవక్తగా ఉన్నాను కదా, దేవుని యొక్క మాటలు మీకు చెబుతూ వచ్చాను కదా ఎంతకాలము. మరి ఇలాంటి వ్యవహారం జరిపించినటువంటి నా జీవితంలో నేను ముసలివాడని అయిపోయాను. తల నెరిసినటువంటి వెంట్రుకలు నాకున్నాయి. ఇక నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని అందరినీ పిలిపించాడు. ఎవరి వద్దనే ఏమన్నా తీసుకున్నానా, లంచం పుచ్చుకున్నానా? అలాగూ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలని. ఎవడన్నా ఉంటే చేతులెత్తండి అన్నాడు. ఎవరికైనా అప్పున్నానా, ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకున్నానా, లంచం ఏమన్నా తీసుకున్నానా, నీకు ఇది న్యాయం చేస్తాను ఏమన్నా తీసుకున్నానా? ఏమిటి ఇప్పుడున్నటువంటి కాలాల్లో ఎవరైనా ఇలాంటి మాటలు మనతో మాట్లాడగలుగుతారా అండి? లేదు ప్రియమైనటువంటి వాడు. అప్పుడు ఏం చెప్తాడు, నేను మీ ఎదుట దానిని మరలా నిత్తున్నా. నేను ఒకవేళ ఎవరైనా నా దగ్గర తీసుకున్నావు కదా నువ్వు అని అంటే ఇప్పుడే చెప్పండి, మరలా నేను ఏమైపోతాను, ఈ జీవితాన్ని దాటి వెళ్ళిపోతాను కదా, అప్పుడు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడానికి ఉండదు. ఎవరైనా చెప్పి అలాంటిది ఏమైనా తీసుకుంటే నాకు చెప్పండి, నేను ఇప్పుడు వానికి మరలా నేను దాన్ని చేస్తాను. నీవు మాకు ఏ అన్యాయమునైనను, ప్రజలు చెప్తున్నారు, నీవు మాకు ఏ అన్యాయమునైనను, ఏ బాధనైనను చేయలేదు. మనుషుని యొద్ద గాని నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టుగా నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవాను ఆయన అభిషేకం చేయించిన వాళ్ళు ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది. మరియు సో ఇక్కడ ఈ చివరి దినాల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తూ 14వ వచనంకి వచ్చేసేటప్పటికి ఏం చెప్తున్నాడో చూడండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఏం చేయాలా?
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏం చెప్తానండి అంటే ఈయన కూడా దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవుడు అనుసరించిన దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలను మీరేం చేయాలి, వాటిని గైకొంటూ ఆ ప్రకారమే జీవించండి. 15వ వచనం, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నిన్నట్లు మీకును విరోధముగా ఉండును. ఎలాంటి మాటలు వీళ్ళు చెప్తున్నారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కావలసినటువంటి బూస్టింగ్ని వీళ్ళు చివరి దినాలలో, ఇదిగో నా బతుకు ఎలాగో ముగిసిపోతుంది, అందువల్ల దేవుని పక్షాన మీరు నిలబడండి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనండి, ఆయన తప్పితే మరొక దేవుడు మనకు లేడు అనేటటువంటి ఆ మాటలను వాళ్ళు వినిపిస్తూ పోతున్నారు. ప్రేమటువంటి వాళ్ళ ఒక మోషే మరణ వాంగ్మూలాన్ని మనం విన్నాం, అలాగే యెహోషువ మరణ వాంగ్మూలాన్ని మనం విన్నాం, అలాగే ఇప్పుడు సమూయేలు గారి యొక్క మరణ వాంగ్మూలాన్ని విన్నాం. ఇకపోతే సమూయేలు ఎవరినైతే అభిషేకం చేసి ఒక రాజుగా నియమించాడో సౌలు అనేటటువంటి ఆయన, ఆ సౌలును కూడా దేవుడు కొట్టివేసి సౌలు స్థానంలో ఎవరు నుంచాడు, ఇప్పుడు దావీదు నుంచాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు అనేటటువంటి ఆయన్ని మనం ఆలోచించినప్పుడు ఒక రాజు అయిన తర్వాతనే భయభక్తి కలిగి ఉన్నాడు, రాజు కాకముందు కూడా దావీదు భయాన్ని భక్తిని కలిగి ఉన్నాడు దేవుని మీద. అంటే తన బాల్యం నుంచి రాజు అవ్వకముందే దేవుడంటే దావీదుకు ఎంత ప్రాణం అని అంటే నిజంగా దాన్ని మనం వర్ణించలేం. ఒకనాడు గొల్యాతు విషయంలో జరిగింది ఏంటి అని అంటే, ఏదో అన్నలు యుద్ధం చేస్తున్నారు, అన్నల యొక్క సమాచారాన్ని ఏదో నాన్నిచ్చినటువంటి వాటిని అన్నలకు ఇచ్చిరాడానికి వెళ్ళినప్పుడు దావీదు వయసు ఎంత, పిల్లవాడేనా, పిల్లవాడే. తీరా యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి ఛాలెంజ్ ఏంటి అక్కడ అని అంటే, ఎవడైనా ఉన్నాడా మీలో అంటున్నాడు, గొల్యాతు గాతువాడైన గొల్యాతు. ఏంటన్నా వాడు అనేది అని అంటే, రే నీకెందుకు వచ్చావు కదా, నీ పని చూసుకొని వెళ్ళిపో, నీకు యుద్ధ సమాచారం యుద్ధ వివరాల గురించి నీకు ఎందుకు అన్నప్పుడు, అలా కాదు అతను ఏమంటున్నాడు వాడు అని అన్నప్పుడు వాళ్ళు వివరాలు చెప్పారు. వాడు తిడుతున్నది ఎవరినో కాదురా, నిన్ను కాదు, మన నాన్న కాదు, దేవుణ్ణి తిడుతున్నాడు. ఏ దేవుణ్ణి? ఇశ్రాయేలు దేవుడైన మన దేవుణ్ణి తిడుతున్నాడా. ఎంత రోషం, ఎంత రక్తం ఉడికిపోయిందండి దావీదుకి. ఏమన్నా ఆలోచన చేశాడా, నన్ను తిట్టినందుగా గొల్యాతు తలను తీసుకురావాలా, మా నాన్నని ఏమన్నా తిట్టాడా, కాదు కాదు. అంటే దేవుణ్ణి ఎవడైనా ఏమన్నా అని, ముఖ్యంగా ఇశ్రాయేల్లో దేవుడైనటువంటి యెహోవాను ఎవడైనా తృణీకరించి మాట్లాడితే తట్టుకోలేకపోయాడు. ప్రేమటువంటి వాళ్ళ తట్టుకోలేకపోయాడు. అందుకనే వాడిని వేసేస్తానన్నారు పోయి అంతే. ఆ మాట ఈ మాట తెలిసి రాజుకు తెలిసింది. ఆ తర్వాత సరే ఇదేదో చంపతాను అంటున్నారు కదా, పోనిండి అని. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే మన దేవుడిని అవమానపరుస్తున్నాడా, అంతే. అందుకని ఎక్కడ లేని రోషం వచ్చిందని అంటే, రాజు అయిన తర్వాత రోషమా, రాజు కాకుండా ఉన్నప్పుడే రోషం అతనికి. అంటే బాల్య దినం నుంచి దేవుడు అంటే ప్రాణం అండి, దేవుడు అంటే పూనకం వచ్చేస్తుంది అంతే, ఇంకా వేరేదేం లేదు. అంతటి అపేక్ష. మనసంతా నువ్వే అని మాట్లాడుకుంటాం మనం ఎవరితో, ప్రియురాలతో, ప్రేయస్తో. కానీ దావీదు మనసంతా ఎవరో తెలుసా, దేవుడే. అంతే, మనసంతా నువ్వే, ఇక వేరేది ఏముండదు ఆ మనసులో. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి అన్నందుకు తట్టుకోలేకపోయినటువంటి దావీదు ఆ తర్వాత ఏం చేశాడో మనకు తెలుసు. రాళ్ళు ఏరుకున్నాడు, మొదటి రాయికే అవుట్ అయిపోయాడు. గొల్యాతు పోయాడు, వాని కత్తి తీసి వాని తలనే తీసుకొచ్చేసి, ఏ నోరైతే దేవుని గురించి మాట్లాడిందో ఆ నోరు ఉన్నటువంటి తలలో లేపేసుకొని వచ్చేసినాడు అంతే, పరిగెత్తుకుంటా. చూసారా, నచ్చదా అంటే నచ్చదు, దేవుడిని అంటే నచ్చదు. నన్నేమన్నాను, మా అన్నలను, కానీ దేవుడిని అన్నావే, ఎన్ని గుండెలు ఉండాలి నీకు అన్నట్లుగా. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆసక్తి ఎలాగైతే దావీదు జీవితంలో కలిగి ఉన్నాడో, ఇదే ఆసక్తి రాజైన తర్వాత దావీదు గారు అంతే కదా, సౌలును కొట్టివేసి ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు,
రాజైనాడు. రాజైన తర్వాత ఏమన్నా మర్చిపోయాడా, లేకపోతే ఆసక్తి ఏమన్నా తగ్గిందా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. రాజైన తర్వాత కూడా ఆసక్తి ఎక్కడా తగ్గిపోలేదు. అప్పుడప్పుడు మన జీవితంలో పెళ్లి కాకముందు ఒక రకంగా ఉంటాం, పెళ్ళైన తర్వాత ఎలాగ ఉంటాం? అప్పటిదాకా అన్ని కార్యక్రమాల్లో చెప్పండి. పెళ్ళైన తర్వాత ఉద్యోగం రాకముందు, ఉద్యోగం వచ్చిన తర్వాత కనపడం. అంతే. ఇదేనా మన వైఖరి? ఇలాగనే ఉంటుందా లేదా? నేను తప్పు చెప్తున్నానా? వివాహం కాకముందు అన్ని తరగతులు, అన్ని క్లాసులు అటెండ్ అయిపోతాం. వివాహం అయిన తర్వాత నువ్వే కదా పెళ్లి చేసేవారు. అంతేనా మనం అనేది? పెళ్లికి వచ్చింది ఎవరంటే ఈయనే, ఈ పెళ్లి జరిపించింది కూడా ఈయనే. పెళ్లి చేసావు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రాలేకపోతాం, అంతే కదా? ఒరే విందు సిద్ధంగా ఉంది రారా అంటే కొత్తగా పెళ్ళి అయింది అంటున్నాడు వాడు. కొత్తగా పెళ్ళి అయింది, అందువల్ల కుదరదాను. చూసారా? అంటే ఈ భావాన్ని మనం అర్థం చేసుకున్నాం. అప్పటి వరకు ఉద్యోగం అనుకున్నటువంటి మన జీవితాల్లో పొరపాటున దేవుడు ఏదైనా ఉద్యోగం రప్పించాడు అనుకో, ఇక మనం కనిపిస్తామండి. ఏ కార్యక్రమం కూడా ఊరికే అసలు ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, అలాంటప్పుడే మనం అన్ని కార్యక్రమాలకి మనం ఏం చేస్తున్నాం? స్వైప్ చేసేస్తున్నాం. ఇక మన జీవితంలో ఈ సంభవించిన తర్వాత అసలు మనం కనపడతామా? లేదు. దావీదు జీవితంలో అలా జరగలేదు ప్రేమటువంటి. రాజు కాకముందు దేవుని యందు ఎలా ఉన్నాడో, రాజు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. దావీదు రాజు కాకముందు అదే ప్రేమ, రాజు అయిన తర్వాత కూడా అదే ప్రేమ. అలా చచ్చేంత వరకు దావీదు జీవితంలో నిజంగా అంత దేవుని అంత ప్రేమను కలిపి బ్రతికాడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే మనం బ్రతికున్నప్పుడు నిజం కూడా రారేమో, కానీ బ్రతికున్నప్పుడు తిండి పెట్టినటువంటి వాళ్ళు మనకు చనిపోగానే మన విషయంలో ఏం చేస్తారో తెలుసా? అప్పుడు పాలు తీసుకొచ్చి పోస్తారు, ప్యాకెట్లు. ఏమైనా తాగుతామా? బతికున్నప్పుడు మంచినీళ్ళు పోసే దిక్కైతే ఉండదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఏం చేస్తామో తెలుసా? చాలా హంగు ఆర్పాటాలు చేస్తాం ప్రేమటువంటి వాళ్ళ. మరి మరణించిన తర్వాత కూడా ఆ ప్రోగ్రాం ఎలా ఉంటుందో తెలుసా? ఓ పెళ్లిలాగా ఉంటుంది. మరణించినప్పుడు కూడా ఆ పెళ్లిలాగా ఉంటుంది. అంటే పెళ్ళిలో ఏ వ్యవస్థ అయితే మనం కొన్నదో, ఇలాగ షామీనాలు వేస్తామా? పెళ్ళినప్పుడు వేస్తాం, మరణించినప్పుడు వేస్తాం. పెళ్లిలో బాజాబంత్రులు ఉంటాయా? మళ్ళీ మరణించినప్పుడు డప్పులు ఉంటాయి. పెళ్లిలో ఆ బాజాబంత్రులు ముగించేటప్పుడు డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందా? ఇక్కడ కూడా బాజాబంత్రులు ఉంటాయి, మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంటుందా? చూసారా? అంటే ఎక్కడా తగ్గకుండా చావు కూడా పెళ్లి లాంటిదే బెదర్ అనేటటువంటి పాట. చూసారా ప్రేమటువంటి వాళ్ళరా? అంటే ఇవి మరణం అనేటటువంటి కార్యక్రమంలో నిజంగా ఎక్కడ తగ్గకుండా అదే విధంగా ఓ పెళ్లి జరిగినట్లుగా మరణాన్ని అంత బాగా చూస్తాం. ఎందుకంటే మరణ శయ్య మీద ఉన్నటువంటి వాడికి కావలసిన వాటిని మనం ఏమి చూడకపోయినా కానీ మరణించిన వెంటనే టపాకాయలు ఉంటాయా? ఏంటి అక్కడ టపాసులు బేస్తుంటారు, శవాన్ని తీసుకెళ్తుంటారు. చూసారా? అప్పుడప్పుడు పెళ్లి కూతురు కారు దిగిందంటే మళ్ళీ వెంటనే ఒకరికి ఆర్డర్ ఇచ్చేస్తాం, కానీ టపాసులు పేల్చు ఇప్పుడు, ఎందుకంటే అమ్మాయి వచ్చేసింది అన్నట్లుగా. చూసారా ప్రేమటువంటి వాళ్ళరా? మరణం అనగానే శత్రువు కూడా వచ్చి ఒక చూసేసిపోతుంటాడు మనం, అంతేనా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం, వీళ్ళు తీసుకెళ్ళిపోతాం. అందుకని ఎందుకు అలా మరణానికి ముందు మనుషులందరూ రాకుండా మరణించిన తర్వాత కూడా వస్తున్నారని అంటే ఇక చివరి చూపు కదా అని, చివరి మాటలు కదా అని చెప్పి బంధువులు లేకపోతే రక్త సంబంధులు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నటువంటి కాలం. ఎందుకని అంటే ఆస్తి రహస్యాలు ఏమైనా చెప్తాడేమో అనేటటువంటి కూడా. అందుకని ప్రేమటువంటి వాళ్ళ మరణ వాంగ్మూలం అనేటటువంటిది మన జీవితంలో ఎంత మనకి బూస్టింగ్ లాగా ఉంటుందో, ఆ మాటలే పదే మనం ఒల్లించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ మాటల ప్రకారం మనం జీవించడానికి కూడా ఇష్టపడుతాం. నాన్న ఇలా చెప్పాడని చనిపోయేటప్పుడు అని ఎన్నోసార్లు అతను చెప్పి అలానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ప్రేమటువంటి వారు. అంటే మరణ వాంగ్మూలానికి అలాంటి ప్రత్యేకత ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరిగించినటువంటి దావీదు గారి జీవితంలో మరణానికి ముందు చెప్పేటటువంటి అతని వాంగ్మూలం కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఒకసారి మళ్ళా మనం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే అలాంటి దావీదు తన జీవితాన్ని గురించి మరణ వాంగ్మూలంగా ఏ మాటలు చెప్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. దావీదునకు
దావీదునకు మరణకాలం సమీపింపగా ఏ కాలం వచ్చేసింది ఇప్పుడు ఈయనకి కూడా? మరణకాలం వచ్చేసింది. మరణకాలం వచ్చేసింది. అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞయించెను. తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాడు ఆజ్ఞ? మరణకాలము సమీపించినప్పుడు. అంటే ఇంక నేను చనిపోతున్నాను నాన్న అని చెబుతున్నటువంటి దినాలు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. లోకులందరూ పోవలసిన మార్గం, అదిగో లోకులందరూ పోవలసినటువంటి మార్గము అన్నాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గం. ఏ వాంగ్మూలాన్ని ఇస్తున్నానంటే బతికుండగా ఎన్ని చెప్పినా మర్చిపోతాం, కానీ మరణానికి ముందు చెప్పేటటువంటి మాటలు మాత్రం మన మనస్సులో ఏమైపోతాయి? నిలబడిపోతాయి. పోతూ పోతూ చెప్తున్నటువంటి మాటలే చాలా విలువైనగా మనం భావిస్తూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ప్రతి మనిషికి అవసరమైనటువంటి మాటలు ఒక్క సొలొమోను వారికి మాత్రమే కాదు, ఈనాడు దీన్ని చదువుతున్నటువంటి మనకి కూడా అవసరమైనటువంటి ఆ వాంగ్మూలాన్ని దావీదు గారు ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నాడో చూడండి ఇప్పుడు. లోకులందరూ పోవలసిన మార్గం, లోకులందరూ పోవలసినటువంటి మార్గము అన్నాడు. అంటే మరణం అనేటటువంటి దాని గురించి ఆయన చెబుతూ, నాయన ఇది ముగింపు కాదు, ఇది ఒక మార్గము అంటున్నాడు. అంటే మరణం అనేటటువంటిది ముగింపు కాదు. చాలా మంది మన జీవితాల్లో ఇది ఎందుకు ఈ బాధలు, దీన్ని ముగిసేస్తే పోలా అన్నట్లుగా ఏం చేస్తుంటారంటే, అంటే చనిపోతే సరిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలు తీసుకొస్తూ ఉంటారు. చనిపోతే ముగింపే అనుకుంటుంటారు. కానీ దావీదు అలా చెప్పట్లేదు కుమారుడికి. మనుషులందరూ పోవలసినటువంటి మార్గమున నేను పోతున్నాను. నిజంగా మరణానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అమ్మో నేను చచ్చిపోతానేమో, నేను చనిపోతానేమో. నిజంగా పరీక్షలు రాసేటప్పుడు కూడా చాలా మంది పరీక్షలకు భయపడుతూ ఉంటారు. చాలా మంది పరీక్షలకు కూడా భయపడరు. అంటే భయపడేవాని యొక్క మనస్సు ఎలా ఉంటుంది, భయపడేవాని యొక్క మనస్సు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మనం కూడా పరీక్షలు రాసినటువంటి వాళ్ళని. పరీక్ష ఎప్పుడు పెట్టినా నాకేం ఇబ్బంది లేదు అన్నాడంటే ఏమని అర్థం? బాగా చదివి సిద్ధపడిపోయి ఉన్నాడు అని అర్థం. పరీక్షలు అనగానే భయపడేటటువంటి వాడు చదవలేదు, అంతేనా? అంటే ఆ భయం ఏం తీసుకొస్తుంది మనకని అంటే, ఓహో ఈ చావుకు సంబంధించి తర్వాత జరగబోయేటటువంటి విషయాలు వీటన్నిటినీ ఆలోచించుకున్నప్పుడు చాలా మంది నన్ను చూసి నాన్న కన్నీళ్లు గార్చాడు అనే మాటలు కూడా మనం వింటూ ఉంటామా? ఎందుకని కన్నీళ్లు గార్చడం? భయం. తర్వాత జరగబోయేటటువంటి విషయాల పట్ల ఏమీ కొనసాగించినటువంటి స్థితి ఆ కళ్ళల్లో మనకు కనిపిస్తుంది. మాటలాడలేనటువంటి స్థితి ఒకవేళ ఉన్నా కూడా కళ్ళల్లో నుంచి ఆ బాధ ఐసీలో బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళ కళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. మన పరిస్థితి అలాగనే ఉంటే ప్రేమటువంటి వాళ్ళ ఏడవలసినటువంటి పని మనలో ఉండడానికి వీలు లేదు. అందుకని చక్కగా ఆలోచన చేద్దాం. ఒకసారి పౌలు గారు కూడా ఏమన్నారో తెలుసా? ఇదిగో చావైతే నాకు, ఎంత ధైర్యం ఉండాలని ఆ మాట, చావైతే నాకు లాభము. ఎందుకు అలాంటి లాభాన్ని గురించి మాట్లాడుతాడు? చావు అంటే అందరికీ నష్టం ఈ రోజుల్లో, అంతే కదండి. ఒక అంబానీ చచ్చిపోయాడు అనుకో, నష్టమా లాభమా? అతనికి ఒక టాటా బిర్లా చచ్చిపోయాడు అనుకో, నష్టమా లాభమా? కానీ పౌలు అంటున్నాడు నాకు చావు లాభము అంటున్నాడు ప్రియమైనటువంటి వాడు. ఎందుకనంటే పనిలో ఉన్నాడు కాబట్టి, ఆ ధైర్యం అనేటటువంటిది కలిగి ఉన్నాడు కాబట్టి ఇదిగో చావు నాకు లాభమే అన్నాడు. ఆ పనిలో లేనటువంటి వాడు, పని లేకపోతే నిజంగా అతని జీవితంలో మనకు కనిపించేది భయం ప్రియమైనటువంటి వాళ్ళ భయం. అందుకని చెప్తున్నాడు పౌలుతో, సొలొమోనుతో ఏమని చెప్తున్నాడో చూడండి 3వ వచనం. నీ దేవుడైన యెహోవా కాబట్టి అంటే మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకో. ఎలా ఉండాలి? నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొని నన్ను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములలో రాయబడి ఏ మాటలు చెప్తున్నాడండి చివరి క్షణాల్లో. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము.
అంటే ఏ మాటలు చెప్తున్నాడో చూడండి. ఎంత సొలొమోనుకి ఎంత ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఉండాలి ఆ మాటలు. ఇదిగో ఆ రాజు మీదకి యుద్ధం పోయాను, అక్కడ ఓడిపోయి వచ్చాను అనేటటువంటి దాఖల, నువ్వే ఎలాగైనా కూడా అతన్ని చంపాలి, ఇది నేను నీకు విధిస్తున్నటువంటి గొప్ప అవకాశం అన్నప్పుడు రే నాన్న ఫలానా యుద్ధం చేయమన్నాడు అనేటటువంటి ఆలోచన జరిగిస్తాడా లేదా? అంటే చివరి క్షణాలలో ఏదైతే చెబుతారో వాటినే మనం లోపల అనుసరించడానికి ఇష్టపడతాం ప్రేమటువంటి వాళ్ళు. ఆ మాటలు ఎంత ఇష్టాన్ని తీసుకొస్తాయో, ఎంత కష్టం అనిపించినా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. అందుకని చెప్తున్నాను, అంటే నా మరణకాలం సమీపమైపోయింది నాన్న, నేను ఇంకా వెళ్ళిపోవాల్సినటువంటి దినాలు వచ్చేసాయి అని చెప్తున్నాను. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, ఇంట్లో ఎవరైనా కూడా మరణం అనేటటువంటి పదం ఎత్తామనుకోండి, మరణం అనేటటువంటి పదం మన నోట్లోంచి వచ్చింది అనుకో, ఏంటి నిద్రలేయంగానే నువ్వు మరణాన్ని గురించి ఆ పదం రానివ్వకు, దయచేసి రానివ్వకు. ఏమంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు తెలియనటువంటి వయసులో, అమ్మ నిన్న వాళ్ళు చనిపోయారు కదా, మనం ఎప్పుడు చనిపోతాము అని అన్నాడు అనుకోండి, వెంటనే వాడు నోరు ఏమరా బుద్ధున్న నిద్ర లేయంగానే నీ నోటుకున్న మంచి ఏం టిఫిన్ చేసావు మమ్మీ అని అడుగు, మధ్యాహ్నం ఏంటి కూర అని అడుగు. అవి ఎలా ఉంటాయి? మనసుకు ఆనందంగా ఉంటాయి. మనం ఎప్పుడు చచ్చిపోతాం మమ్మీ అని అన్నాడు, ఇక వాడు నోరు కప్పెట్టేసి ప్లాస్టర్ వేసేసి నీకు మధ్యాహ్నం దాకా మాటలే, నోరు తెరిస్తే వీడి నోట్ల నుంచి వచ్చేది ఏంటి? చావు. చూసారా? అంటే బాలవాకు బ్రహ్మవాక్ అనేమో పాపం బాలుడు మరణం అనగానే ఇంక అదేదో సంభవించేస్తా, ఇది ఇంక జీవితంలో అది రాదన్నట్లుగా మనం ఏం చేస్తామో తెలుసా? వారి నోట్లు మూసేస్తూ ఉంటాం ప్రేమ. స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా, అమ్మ నేను వెళ్తున్నా అన్నాడు అనుకో, రే ఆగు మళ్ళా చెప్పు, అలా అనకూడదు, నేను వెళ్తున్నాను అని నేను అనకూడదు. అప్పుడు ఏం చెప్పాలి? వెళ్ళొస్తా అని చెప్పాలి. చూసారు? అంటే ఆ పదం వింటేనే ఎలా ఉంటుందో మనకేనంటే చాలా భయంకరంగా ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళ. అసలు నచ్చదు మనకి, ఆ పదమే నచ్చదు. ఇంకా అలాంటప్పుడు అలాంటి స్టేజే మనకు వస్తుందన్న సంగతి మనకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఆ పదాన్ని ఎన్నిసార్లు వాడితే ఏం ప్రయోజనం అండి? ఎన్నిసార్లు వాడితే ఏమన్నా లోటు ఏమన్నా జరుగుతుందా? పోనీ అలాగని చెప్పి అదేమన్నా తగ్గి పక్కకి వెళ్ళిపోతుందా? అమ్మయ్య వీళ్ళ జీవితంలో మరణం అనే పదమే వాడలేదండి ఇప్పటి వరకు అని ఏమన్నా మరణం దూరంగా వెళ్ళిపోతుందా? మరణం మనల్ని అంటి పెట్టుకునే ఉంటుందన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం కూర్చుంటే మనం లేస్తే లేస్తుంది. ఆ మధ్య ఒకడు ఏదో ప్రదర్శన ఇవ్వడానికి ఆ కొండకి ఈ కొండకి ఒక తాడు వేసాడంట. తాడు మీద నేను నడుస్తాను చూడండి అని మీడియా వాళ్ళందరినీ పిలిపించాడంట కొండ మీదకి. నిజమే, కొండ మధ్యలోకి, 2 కొండల మధ్యలోకి వచ్చాడు, వాళ్ళ గుండె ఆగిపోయింది. చూసారు? అంటే నువ్వు ఏం చేస్తున్నావు నీ పక్కనే ఉంటుందా? నీ పక్కనే ఉంటుంది మరణం, నీ పక్కనే ఉంటుంది. మళ్ళీ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. మనం కూర్చున్నాం, మనం కొంతమంది నిద్రలోనే పోయారు అంటారు లేదా? పడుకున్నాడండి ఇంక లేదు అంటే నువ్వు పడుకుంటే నీ పక్కనే పడుకుంటుంది, నువ్వు కూర్చుంటే నీ దగ్గరే కూర్చుంటుంది. అందుకని నీ దగ్గరే కూర్చుంటుంది కాబట్టి మనం నువ్వేం చేయాలి? మరణకాలము సమీపించేలోపు నీ పిల్లలు కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చేయాలి? దాని నా పక్కనే మరణం కూడా కూర్చోన్నారు, ఇది ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనాలను. సొలొమోను గారు, దావీదు గారు సొలొమోను గారికి ఏం చెప్తున్నాడంటే ఆ మాటలు. అందుకని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని ఏం చేయాలి? ఆయన న్యాయ విధులను, శాసనములను నువ్వు గైకొనాలి. సొలొమోను నువ్వు గైకొనాలి. నాన్న ఈ మాట చెప్పాడు, ఇంకా సొలొమోను గమ్ముకుంటాడండి. చాలా చక్కగా వాటిని అనుసరించడానికి సిద్ధపడతాడు. పాత నిబంధనలో కనిపించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క మరణ వాంగ్మూలాన్ని పరిశీలన చేశాం కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల కంటే ప్రముఖుడు ఎవరు? అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా మరణ వాంగ్మూలం ఇచ్చాడా? మీకు డౌట్ రావచ్చు, ఆయన ఎప్పుడు మరణ వాంగ్మూలం ఇచ్చాడని. ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం
7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేనేం చేశాను? వారికి ఇచ్చి ఉన్నాను. వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు. ఏ మాటలు ఇవి? మళ్ళా మొదటి వచనంకి వెళ్దాం. ఏ మాటలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. యేసు ఈ మాటలు చెప్పి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశము వైపు కన్నులెత్తి, "ఇలానే తండ్రి నా గడియ వచ్చి నా గడియ వచ్చి ఉన్నది ఏంటో అదనమాట. అంటే నా మరణకాలము సమీపించింది. నా గడియ వచ్చి ఉన్నది. నా గడియ వచ్చి ఉన్నది. కుమారుడు నిన్ను మహింప మరణానికి ముందు చెప్తున్నటువంటి మాటలు చూడండి. ఆ శిశువులను ఉద్దేశించి తండ్రి అయినటువంటి దేవునికి చెప్తున్నటువంటి ఆ నివేదిక ఎలా ఉందో. 7వ వచనం ఇప్పుడు చదువు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేను వారికి ఇచ్చి ఉన్నాను. మాటను అంగీకరించి అంటే మరణానికి ముందు శిశువులకి ఏమి ఇచ్చాడంట? బంగారు ఇచ్చాడా? రత్నాలు ఏమన్నా, వెండి వస్తువులు ఏమన్నా ఇచ్చేసాడా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన మాటలు ఇచ్చాడు. వారు ఆ మాటలను అంగీకరించారని ఏమని అర్థం? బంగారు ఇస్తే ఏం చేస్తావు? అలాగే మాటలు ఇస్తే అదనమాట. మాటలు ఇస్తే వాళ్ళు అంగీకరించి ఉన్నారంటే అర్థం ఏంటి? తీసుకో ఉన్నారు. అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజమే నేను బయలుదేరి వచ్చిందని నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారికి ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవి నావి. అంటే యేసు ప్రభుల వారి యొక్క మరణ వాంగ్మూలంలో కూడా మనకి కనిపిస్తున్నది ఏంటంటే, అయ్యా నువ్వు ఏ మాటలైతే నాకు ఇచ్చావు ఆ మాటలన్నింటినీ ఇప్పుడు ఎవరికి ఇచ్చాను? 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి ఏమిచ్చున్నాను? నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇంకా అపోస్తలులు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ప్రతి మాటను గురించి వాళ్ళు తర్వాత పత్రికల్లో ఎంత చక్కగా రాస్తున్నారో మాకు తెలుసు. అంటే యేసు ప్రభువుల ద్వారా మేము తీసుకున్నది ఏంటి అని అంటే, ఆయన ఆస్తి ఇవ్వాలనుకుంటే అసలు ఆయన లేకుండా ఏది కలగలేదు కదా. అలాంటప్పుడు ఆయన ఆస్తి ఇవ్వదలుచుకుంటే లోకమంతా ఆయనదే కదా. అంటే మాకు ఇవ్వాల్సింది చాలా, ఈ లోకాన్ని ఇచ్చేసి ఉండేవాడు. కానీ మాకు ఇచ్చింది ఏంటో తెలుసా? ఆయన మాటలు. ఆ మాటలు ఎవరివి? దేవుని మాటలు. ఆ మాటలను వారు అంగీకరించారు. అంటే వారు తీసుకున్నారు. నీ మాటలు వారికి ఇచ్చాను, నీ వాక్యము వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అలాంటి వాక్యాన్ని తీసుకున్నటువంటి శిశువులలో ఒకడైనటువంటి పేతురు గారు రాసిన పత్రికే మనం ఇందాక చదువుకున్నాం. ఒకసారి మళ్ళా ఆ పేతురు గారు కూడా ఏం చెప్తున్నారు? పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి మనం ఆలోచించగలిగితే, కాబట్టి ఆ పేతురు గారు ఆ మాటలను పుచ్చుకున్నటువంటి పేతురు గారు ఏం చెప్తున్నారు? కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను. అదిగో నేను ఎలా ఉన్నాను? వాటిని గురించి నేను జ్ఞాపకం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును నేనేం చేస్తున్నాను? గుడారం అంటే కుటుంబం కాదు, శరీరాన్నే గుడారం అంటున్నాడు ఆయన. అంతేనా? నా గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను ఎంచుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు నాకు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇక నేను ఏం చేయాలని అంటే, ఈ గుడారములో ఎగిరిపోయేంత వరకు ఉన్నంత కాలం ఈ సంగతులను నేను
ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేయాలి. అలా రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త. నేను ఒకవేళ మృతి పొందిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరేం చేయాలి? పేతురు ఏం చెప్పాడంటే, ఆ రోజు పోతూ అన్నట్టుగా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త నేనే చేస్తాను అంటున్నాడు. ఆ జాగ్రత్త నేనే చేస్తానగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, చమత్కారముగా కల్పించబడినటువంటి కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు, కామెడీ చేయలేదు. మేము కూర్చోబెట్టలేదు. సాయంత్రం ఒక మీటింగ్కి పోతున్నాం అని పాపకు చెప్పాను, నేను ఒక మీటింగ్కి వెళ్దాం, చాలా కామెడీగా ఉంటుంది అక్కడ, మీరేం కంగారు పడపక్కన. ఆడికి పోతే నిజంగానే అలాగనే కామెడీ. కొంచెం కూర్చోబెడతాడు, కొంచెం నిలబెడతాడు, కొంచెం చప్పట్లు అంటాడు, కొంచెం హల్లెలూయా స్తోత్రం అని అంటాడు. అంటే వీళ్ళు కూడా కూర్చున్న వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆయన ఏమంటే అది వీళ్ళు కూడా అనాలి. చూసారా? అంటే చమత్కారంగా కల్పించబడినటువంటి వాటిని అనుసరించి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకుండా మీకు తెలపలేదు. ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారమై మీకు తెలిపితిని. ఏమంటే మాకు ఒకే ఒక శబ్దం వినిపించిందండి. ఏంటా శబ్దం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై రాగా వింటిమి. మాకు వినిపించింది ఏంది? ఆ ఒక్క మాటే. ఇప్పుడు మీకు వినిపిస్తుంది ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు వినిపిస్తుంది ఏందని చెప్తున్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నదే అన్నాడు. మాకు వినిపించింది ఒకే ఒక మాట, కానీ మీకు ఎంత ప్రవచనమైనటువంటి వాక్యం మీ దగ్గర ఉందో. తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనటువంటిది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా, దేని యందు? ఈ ఉన్నటువంటి వాక్యం ఎన్ని అంటే క్రొత్త నిబంధనలో ఎన్ని పత్రికలు అయితే రాయబడి ఉన్నాయి, యేసుక్రీస్తు చరిత్ర కావచ్చు, అపోస్తలులు రాసినటువంటి పత్రికలు కావచ్చు, వాటి యందు ఎలా ఉండాలంట? లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆ లేఖనం ఎలా కలిగిందో తెలుసా? అంటే మిగిలినటువంటి ప్రతి మాటను గురించి పేతురు గారు చెబుతూ, ఆ లేఖనము మనుష్యుల ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో మొదట గ్రహించు. అంటే మేము ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ శబ్దాన్ని గురించి మీకు చెప్తున్నాం, కానీ మీకు రాయబడి సంపూర్తి చేయబడినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనం ఎలా వచ్చిందో తెలుసా? ఊహను బట్టి కాదు, ఊహను బట్టి కాదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలిగా. అంటే నేను రాస్తున్న ఈ మాటలు కూడా నాయి కాదు, దేవుని మూలంగా ఆయన చెబితేనే నేనేం చేస్తున్నాను? రాశాను అన్నాడు. నేను మరణం అయిపోయిన తర్వాత కూడా వీటిని జాగ్రత్త చేసుకుని మరీ మిమ్మల్ని రేపేదానికి కూడా నేను వాటిని భద్రం చేస్తాను అంటున్నాడు. అవును. అప్పుడప్పుడు మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు చివరి మాటలు ఏంటో వాటిని ఫ్రేమ్ కట్టించి తగిలించి పెట్టుకుంటారు చాలామంది. ఎందుకంటే ఇది చెప్పాడు నాన్న. ఏం చెప్పాడు తెలుసా? ఇవాళ చెల్లి పెళ్లి చేయలేకపోయినాను, ఇప్పుడు నా జీవితం అయిపోయింది, నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? చెల్లి పెళ్లి ఘనంగా చెయ్యి, ఎదిరింటోడు కన్నా ఇంకా బాగా చెయ్యి. తమ్ముడికి ఉద్యోగాన్ని తెప్పించు, నేను చేయలేకపోయాను, ఇదిగో 5 అంతస్తుల ప్లాట్, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాను కదా, 2 అంతస్తులు పూర్తి చేసేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది. మిగతా 3 అంతస్తులు నువ్వేం చేయాలి? నీకు ఆ 3 నువ్వు ఫిలప్ చేస్తే నీకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, అది వేరే సంగతి. కానీ నువ్వేం చేయాలి? నేను మిగిలించినటువంటి ప్రతి పనిని కూడా నువ్వేం చేయాలి? పూర్తి చేయాలి. ఇవేనా మన చివరి మాటలు? ఇలాగనే ఉంటాయా? కానీ పేతురు వాంగ్మూలం అలా లేదు, యేసు ప్రభుల వారి వాంగ్మూలం అలా లేదు. చరిత్రలో అంతకుముందు చదువుకున్నటువంటి మోషే గారు కావచ్చు, యెహోషువ కావచ్చు, ఆ తర్వాత సమూయేలు కావచ్చు, రాజైన దావీదు కావచ్చు, ప్రియమైనటువంటి వాళ్ళ వారి మరణ వాంగ్మూలం ఎంత ప్రశస్తమైందో తెలుసా? అందుకని యేసు ప్రభుల వారు కనిపించినటువంటి పౌలు గారు కూడా ఎలాంటి మాటలు చెప్తున్నాడో చూడండి తన వాంగ్మూలంలో. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం.
తిమోతికి రాసిన మంచి పోరాటం పోరాడి మంచి పోరాటము పోరాడి తిని 2 తిమోతి 4:7 నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట ఏముందంట? ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? మధ్యలో మాట్లాడుతున్నాడా, చివరిలో మాట్లాడుతున్నాడు? చివరిలో. అందుకని అంటే నా దినాలు అయిపోతున్నాయి, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కూడా నేనేం చేశాను. ఇవన్నీ ఎందుకు చెప్తాను దాని గురించి అంటే మీరు కూడా ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకో, మంచి పోరాటం పోరాడు, నీ పరుగు కూడా కడముట్టించుకో, విశ్వాసాన్ని కాపాడుకో, నీ కొరకు కూడా ఏముంది? నీతి కిరీటము. ఎప్పుడు చెప్తున్నాడు? ఒకసారి 2వ వచనం చూసి ఇలా చెప్పుకుంటూ ఈ చివరి దినాల్లో ఇంకా ఏం చేయాలని చెప్తున్నాడు. ఒకసారి అదే అధ్యాయం 2వ వచనంలో కూడా ఎవరికి చెప్తున్నాడు తెలుసా ఈ మాటలన్నీ? నా నిజమైన కుమారుడకు తిమోతి అన్నాడు. తిమోతికి సంగతులు చెప్తూ ఏమని రాస్తున్నాడు 2వ వచనంలో? నాయనా వాక్యమును నువ్వేం చేయాలి? ఏ తండ్రి అయినా బిడ్డలకి ఇలాంటి మాటలు చెప్తాడండి? ఏ తండ్రి అయినా వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అదిగో అంటే ప్రయాసపడు. తిమోతి నువ్వేం చేయాలో తెలుసా? సమయం అనక అసమయం అనక ఎవరు ఎక్కడికి పిలిచినా ఏ వాక్యం గురించి వాళ్ళు అడిగినా కూడా నువ్వేం చేయాలి? ప్రయాసపడు. నీ ప్రయాసంతా దాని నిమిత్తమే ఉండాలి, వాక్యం నిమిత్తమే ఉండాలి. ఇక మరి దేని గురించి నీ ప్రయాసం ఉండడానికి వీలు లేదు. అందుకే 6వ వచనంలో నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైంది. తిమోతి నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రేమటువంటి వాళ్ళ ప్రయాసపడు అని చెప్తున్నాడు పౌలు గారు. వాక్యం కొరకు కష్టపడు, దేవుని కొరకు కష్టపడు అని చెప్తున్నాడు. అందుకే చావు మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది ప్రేమటువంటి వాళ్ళ. మనందరిలో చావు ఉంది, మనందరి దగ్గర చావు ఉంది, వెయిట్ చేస్తూ ఉంది. ప్రేమటువంటి వాళ్ళ చావు దగ్గర ఉంటుంది కాబట్టి మరణం తర్వాత వచ్చేటటువంటి సమస్య చాలా భయంకరమైనటువంటిది అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ సమస్యను గురించి మనం ఎప్పుడూ ఆలోచించడం. మరణించిన తర్వాత పోనీ ఆ సమస్య ఏమైనా తీరుతుందంటే లేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకే మరణానికి ముందు అప్పగించవలసినది నిజంగా ఏంటి అని అంటే దేవుని పని జరిగించడం, సమయం అనక అసమయం అనక. అందుకని మన వాంగ్మూలం కూడా వారిలాగే ఉందనుకోండి, మన జీవితాలు బాగున్నట్టే కదా. మన వాంగ్మూలం కూడా ఎలా ఉండాలనేటటువంటి వాంగ్మూలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే టైటిల్గా పెట్టి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎలా ఉండాలి ఇప్పుడు మన వాంగ్మూలం? ఓ మోషే ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉండాలి, ఓ సమూయేలు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉండాలి, ఒక యెహోషువ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉండాలి, దావీదు ఇచ్చినటువంటి వాంగ్మూలం. చూసారా? ఇలా వారి అందరి యొక్క వాంగ్మూలం అంటే వాటన్నింటి సారాంశము ఒక్కటే అయినప్పుడు మరి మన వాంగ్మూలం ఎందుకు మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మారిపోతుంది? చెల్లికి పెళ్లి చేయి, తమ్ముడికి ఉద్యోగం ఇప్పించు, 3 అంతస్తులు 2 అంతస్తులు మిగిలిచ్చేసాను, వాటిని నువ్వే పూర్తి చేయి. ఇలాంటిది కాదు ప్రేమటువంటి వాళ్ళ. మన మరణ వాంగ్మూలం ఏమై ఉండాలంటే ఇదిగో నన్ను ఇప్పటి వరకు నేను పని చేశాను, ఇక నుంచి ఈ పని నీకు అప్పచెప్తాను. ఏ పని? వాక్యమును ప్రకటించు, సమయం అనక అసమయం అనక. అందుకని ఇలాంటి వాంగ్మూలం నువ్వు ఇచ్చేటప్పుడు నీ తండ్రి అయిన దేవుడు నిన్ను చూశాడు అనుకో, బా నా కుమారుడు నేను చెప్పిన పనుల్లో ఉండి మరణిస్తూ కూడా తన గర్భంలోంచి వచ్చినటువంటి పిల్లలకి ఏం చెప్తున్నాడు తెలుసా? అలా ఇచ్చి దేవుడు నిజంగా అలా ఇచ్చి దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి మనం వెళ్ళాలి. దేవుడు ఇష్టపడేటటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అదే కార్యక్రమాన్ని మన పిల్లలకు అప్పచెబుతున్నప్పుడు ఆ సన్నివేశం ఎంత బాగుంటుందో ఆలోచించండి. యేసుప్రభుల వారు కూడా అదే చేసింది. నా గడియ వచ్చి ఉన్నది, నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను, చూసారా ప్రేమటువంటి వాళ్ళ. అందుకని అలా దేవుడు ఉన్నటువంటి లోకానికి అలాంటి పని బాధ్యతను మన బిడ్డలకు మన గర్భఫలాల్లోంచి వచ్చినటువంటి వారికి దాన్ని అప్పగించామనుకోండి, దేవుడు చాలా సంతోషపడతాడు ప్రేమటువంటి వాళ్ళు. అలా లేదు అని అంటే ఇది కలకాలం సలసల కాగేటటువంటి
అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అందుకని మనం మరణ వాంగ్మూలం అలా ఉన్నాయి. ఏమిటి ఈ జీవిత కాలంలో జరిగించినటువంటి కార్యక్రమాలు ఏవి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చకుండా లాస్ట్లో ఈ మాట చెప్పేసి చచ్చిపోయాం అనుకోండి, సరిపోతుందా? లాస్ట్లో ఈ మాట చెప్పేసి చనిపోయాను అనుకోండి, అంటే ప్రాణార్పణంగా నేను పోయబడుతున్నాను, నా సమయం వచ్చేసిందని పౌలు అన్నాడని అంటే దాని వెనుకాల ఎంత కష్టపడి ఉంటాడు. పోనీ ఇవన్నీ ఏం చేయవు. ఓహో మన మరణ వాంగ్మూలం ఇలా ఉండాలని అన్న చెప్పాడు కదా, అందుకని మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఏం చెప్పాలి? ఇదే మాటలు చెప్పి చచ్చిపోయాం అనుకో, ఓ రెడీయా, దేవుడు టిక్ చేస్తాడా, ఆయన మంచి మరణ వాంగ్మూలం ఇచ్చేసామంటాడా? అంటే అలా చెయ్యకుండా అలాంటి వాంగ్మూలాన్ని మనం ఇవ్వలేము. అలాంటి ధైర్యం మనకి రాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని బ్రతికున్నటువంటి ఈ దినాలలో మరణం అనేటటువంటిది ఎప్పుడు మన పక్షానే మన దగ్గరే ఉంటుంది కాబట్టి, ఎప్పుడైనా మనం వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం జరిగించేటటువంటి ప్రతి కార్యక్రమం. అందుకని సొలొమోనుకు చెప్తాడు, నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది అంటున్నాడు. సక్సెస్ అవుతుంది. అందువల్ల ఆ పనులను నేనేదో నాన్న ఆశీర్వాదం ఉంటుంది అని అనుకోబాకు. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. చూసారా, ఇవి ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి గర్భ ఫలాల్లో నుంచి వచ్చినటువంటి ప్రముఖులకు చాలామంది దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించి నడుచుకోమని చెప్పి ముగించినటువంటి జీవితాలు ఈనాడు మన ముందున్నాయి. కానీ మన ముందు ఉన్నది ఏంటి అని అంటే, మనం కూడా త్వరగా మన జీవితాలను ముగించబోతున్నాం. ఏమి ఇవ్వగలుగుతావు మన పిల్లలు? ఏంటి నీ మరణ వాంగ్మూలం? ఎలా ఉంటే బాగుంటుంది అన్న సంగతిని గురించి మనం స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఆ మరణ వాంగ్మూలం అలా ఇవ్వాలని అంటే ఆ విధంగా మన బ్రతుకులు కూడా కొనసాగి ముగించాలన్నదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపను బట్టి మీరు అనుగ్రహించినటువంటి మంచి మాటలను బట్టి, ఒకనాడు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం నానా గ్రంథంలో మీరు రాయించినటువంటి కొంతమంది జీవితాల యొక్క విషయాలను మేము గమనించినప్పుడు, మోషే మరణ వాంగ్మూలాన్ని మేము విన్నాం, యెహోషువ మరణ వాంగ్మూలాన్ని విన్నాం, నాన్న సమూయేలు, దావీదు, ఇలా మిమ్మల్ని అద్భుతంగా చూసుకునేటటువంటి వారి యొక్క మరణ వాంగ్మూలం, ఆ తర్వాత తరానికి వారు అందించినటువంటి ఈ ప్రక్రియ, ముఖ్యంగా మా రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క మరణ వాంగ్మూలం, ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి మాటలు మీవి. ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ వారు కూడా అనేక మందిని రేపడానికి ఇష్టపడినటువంటి జీవితాలు వారు ఈ లోకంలో ముగించారు. నేడున్నటువంటి మా జీవితాలు కొనసాగుతున్నటువంటి ఈ దినాలలో మేము కూడా మా బిడ్డలకు ఎలాంటి వాంగ్మూలాన్ని ఇవ్వాలనేటటువంటి విషయాన్ని మేము అధ్యయనం చేశాం, పరిశీలన చేశాం. కనికరించి కావాలి, మేము ఏ మాటలైతే మా గర్భ ఫలాలకు మేము అందించాలనుకుంటున్నాము ఆ ప్రకారంగా మా జీవితాలు కొనసాగింపు చేసేటటువంటి ప్రక్రియ మా జీవితంలో జరిగించలాగా మాకు సహాయం చేయమని కోరుకుంటాం. వాక్యమైనటువంటి బిడ్డల హృదయాల్లో పదిలంగా వాటిని పరుచుకుని అలా జరిగించేటటువంటి కార్యక్రమాన్ని వారు ఆసక్తిగా దాన్ని జరిగించేటటువంటి ప్రక్రియను కొనసాగించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులను మాకు ఏర్పాటు చేయగలరని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.